కథ అనుకున్నప్పుడు ఏమనుకున్నావు అదే తీశాను. మధ్యలో మార్పులు చేర్పులు కూడా ఏం లేవు. చేయాల్సింది. రేపు సెమ్ ఎగ్జామ్ ఉంది, ఏం ప్రిపేర్ కాలేదు, కాన్ఫిడెన్స్ కోసం ఇంటర్వ్యూ చూస్తున్నా, చేస్తారు రేపు చిరిగిపోయి ఉంటది. ఇంతకీ ఏమైంది బ్రో? గీతా మాధురి గారు ఏంటంటే జస్ట్ ఆల్బమ్ కోసం తీసారు లేకపోతే ఐటమ్ సాంగ్ లాంటిది? ఈ క్యూరియాసిటీ రైజ్ చేయడానికి తీశాను. మార్కెటింగ్ జీనియస్ మెహర్ నోలన్. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది ఇలా ఇద్దరమే కూర్చుని చేసి అక్కడ సోచ్ చెప్తలో కూడా మొన్నే వదిలాం ఓ పాడ్కాస్ట్. ఇద్దరమే కూర్చుని చేసి చాలా రోజుల తర్వాత. అండ్ సేమ్ లైక్ దాట్ టుడే వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు వన్ ఆఫ్ ది ఓజీ. నీకు తెలుసా ఏ సివిక్స్ సుజీత్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఏ సివిక్ సెన్స్ లేనోడికి కూడా ఈ హోండా సివిక్ కార్ నంబర్ ప్లేట్ గుర్తుంటది. AP16 BD6. చెప్పు, బాగా చెప్పావురా. అసలు దిస్ ఇస్ ద లెజెండరీ ఫ్రేమ్. ఆ రెడ్ టీ షర్ట్ అనే పేపర్ పట్టుకుని ఉన్నాడు కదా పక్కన, తాను ఇప్పుడు ఎక్కడున్నా హాయ్ బ్రో. అక్కడ అందులో నీకు ఒక డీటెయిలింగ్ చెప్పనా? BD అంటే ఏంటో? BD అంటే బ్యాడ్ డైరెక్టర్. బీడీ కట్టలో 6 కంటే ఎక్కువే ఉంటాయి బ్రో బీడీలు అంట. నాకు తెలియదు బ్రో. నేనే బీడీ జోకు వరస్ట్ చేశానంటే నాకంటే వరస్ట్ బ్రో. బీడీ 3Dలో కనపడుతుందా? ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. Yeah. మొన్నే నేను ఒక రీల్ చూసా, మెహర్ రమేష్ గారి వాళ్ళ డాటర్ పెళ్ళైంది. సో అందులో హీ వాస్ డాన్సింగ్. మై నేమ్ ఇస్ బిల్లా. yes exactly. ఆ రీల్ చూసి ఓ మై గాడ్, అసలు వై డోంట్ వి రియాక్ట్ టు దిస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీమ్ గా అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంటర్వ్యూలో ఏముంటది తెలియదు. ఈ రోజు అదే చూడబోతున్నాం. వీడియో చూడు. ఈ వీడియోలో కూడా మనం సీక్ చేస్తే చూడు, పైన ఈ హై ఇక్కడ ఉంది, తర్వాత అంతా దిగిపోయింది. అలా చిన్న చిన్న కొండలు ఉన్నాయి ఇక్కడ. ఏంటో నాకు అసలు నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. సో ఇద్దరికి అసలు ఐడియా లేదు. షాడో అప్పుడు ఇంటర్వ్యూ అని నాకు తెలుసు అంతే, అంతకన్నా ఇంకేమీ తెలీదు. సో టుడే లెట్స్ రియాక్ట్ టు దట్. సో బిఫోర్ స్టార్టింగ్ ఎ స్మాల్ క్వశ్చన్ సార్, నో హేట్ ఆన్ ఎనీవన్. ఇట్స్ జస్ట్ రాట్లేదే కాంటెంట్ చూసి రియాక్ట్ అవుతుంది అంతే. జస్ట్ దేర్ ఇస్ నథింగ్ హేట్. ఎవరినో అవర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు స్ప్రెడ్ హేట్ ఆర్ ఎనీథింగ్. సో మెహర్ రమేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎవడనున్నాడా? Unanimous. ప్లీజ్ ఐ హోప్ యూ కైండ్లీ అండర్స్టాండ్. యా. సో లెట్స్ స్టార్ట్. కాదు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది దీంతోనే. షాడో ప్రీ రిలీజ్ కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మరి, అందుకని వాళ్ళు అలా ఎడిట్ చేసుకుని ఉంటారు. మేబీ అయ్యి ఉండొచ్చు. అరే దానికి ఒక మేకింగ్ ఉంది. ఆయన ఇంటర్వ్యూలో ఎంట్రీకి ఒక మేకింగ్ ఉంది, అందుకే అది లెజెండరీ మీమ్ అయింది. నేను మొన్న మెహర్ రమేష్ ని అల్లు డాల్బీలో చూసా, లైక్ రియల్ గా ఈజ్ యాక్చువల్లీ స్మార్ట్ రా. హలో మెహర్ రమేష్ గారు. హలో సార్. ఫైన్. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అన్ని అయిపోయినాయి. పోస్ట్ ప్రొడక్షన్ నైస్. 2 angles. ఓరే నీ అమ్మా, ఇదేంటి ఎప్పుడు అసలు యాక్చువల్లీ ఇంటర్వ్యూవర్ కి ఇంటర్వ్యూఈకి ఇద్దరికే ఉంటాయి. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అన్ని అయిపోయినాయి. పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఆల్మోస్ట్ ఇంతకు ముందే ఫినిష్ అయ్యాయి. అరే కాదురా, నాకు చాలా ఫ్యాసినేటింగ్. సినిమాలో శ్రీకాంత్ గారు ఉన్నారా? యా, నీకు శ్రీకాంత్ గారు ఉన్నారని నీకు ఎందుకు తెలియలేదో చెప్పనా? బికాస్ హీస్ అండర్ ద షాడో. హీస్ ఇన్ ద షాడో. ఇన్ ద షాడో. సార్ షాడో గురించి చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది సినిమా? షాడో బ్యాడ్ గా ఉండబోతుంది. షాడో బ్లాక్ గా ఉండబోతుంది. యా. అందరూ అనుకునేట్టుగా మాత్రం ఉండదు. అదైతే కరెక్ట్. అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, సినిమా బాగుండాలి అనుకుంటారు, అలా అయితే ఉండదు. ఆయనే చెప్పారు ముందు, మనకే అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారంటే మాకు కూడా తెలీదు. బట్ గైస్ మీరు కమెంట్స్ లో చెప్పండి. యాక్చువల్లీ ఇలాంటిది ఇప్పుడు సినిమా ముందు కొన్ని ప్రీ రిలీజ్ స్టేజ్ మీద చెప్పే స్పీచ్లు గానీ ఇంటర్వ్యూలు గానీ ఉంటాయి. సాడ్లీ సినిమా ఫ్లాప్ అయితే దే టర్న్ అవుట్ టు బి ఫన్నీ కదా. ఐ యాక్చువల్లీ హ్యావ్ దిస్ ఐడియా. నేను ఈ స్ట్రీమ్ స్టార్ట్ చేసే ముందు మనోడు చెప్తుండే, అరే హ్యావ్ దిస్ ఐడియా వేర్ కొంచెం అటర్ ఫ్లాప్ సినిమాలు ఉంటాయి కదా, ఓకే, వాటి ప్రీ రిలీజ్ వాటి ముందు ఇంటర్వ్యూలు వాటికి రియాక్ట్ అవుతూ ఒక సిరీస్ ఏమైనా ప్లాన్ చేద్దాం. సడన్ గా ఇలా చెప్పినట్టు గుర్తొచ్చిన ఒక్కటి లైగర్ నాది బ్రహ్మోత్సవంలో నరేష్ గారు. సో గైస్ చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి. చేద్దామా ఇది సిరీస్ కంటిన్యూ చేద్దామా? సిరీస్ కో పేరు కూడా పెడదాం ఏమన్నా, సరేనా? అంటే మెహర్ రమేష్ సినిమా అంటే ఇవి ఉంటాయి
అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవన్నీ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ కూడా ఉంటుంది. అదే షాడో సర్ప్రైజ్. స్టోరీనే హీరో ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. ఎవరన్నా డైరెక్టర్ కానీ మేకర్ కానీ కథే హీరో అన్నారా, సినిమాలో కథ లేదని అర్థం. ఇంకోటి మీన్వేల్ వెంకటేష్. అమ్మా వరకు స్టోరీస్లో మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఇది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఓ సో ఇట్స్ ఎ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. ఫ్యామిలీయా, స్టైలిషా, యాక్షనా, థ్రిల్లరా? స్టైలిష్ యాక్షన్ సినిమా, థ్రిల్లర్ ఆడియన్స్ కి. హారర్ మర్చిపోయారు బ్రో ఆయన అంట. అది జనాలు చెప్తారు హారర్ అని. ఎస్, వెంకటేష్ బాబుకి హారర్ అది. మీ ఫస్ట్ 3 ఫిల్మ్స్ తీసుకుంటే తెలుగులో కంత్రి కానివ్వండి, బిల్లా కానివ్వండి, శక్తి కానివ్వండి, స్టైలిష్గా చాలా బాగా తీశారు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి అనుకున్నంత విజయం సాధించలేకపోయినాయి. బిల్లా కూడా అప్పుడు బాక్స్ ఆఫీస్ ఫ్లాపా? ఏమోరా, బిల్ల ఒకటే ఆడింది అనుకున్నాను నేను. అదే కదా. డైరెక్షన్ పరంగా అంటే ఆయన చాలా స్టైలిష్ గా తీశారు, కానీ స్క్రిప్ట్ అనే దాని మీద ఆయన కేర్ తీసుకోలేదు అన్నారు. అది మీరు ఒప్పుకుంటారా? కాదు, క్వశ్చన్లు అడిగి ఆయన కనిపించరు ఇంటర్వ్యూ అంతా. కనిపించరు. సాడ్రా. ఈ ఫిల్మ్ లో మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు? కంత్రి సినిమాకి స్టోరీ నచ్చే ఎన్టీఆర్ చేసిన, అశ్విని దత్ గారు డబ్బు ఖర్చు పెట్టిన, బట్ ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ ఫిలిం. ప్రొడ్యూసర్కి మంచి డబ్బులే మిగిలాయి. ఆర్ యూ షూర్ పరం? అట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ ఇమేజ్ మారింది. ఫస్ట్ టైం అబ్రాడ్లో యమదం కంటే బాగా ఆడిన సినిమా కంత్రి. ఏంటి నిజమా? ఈ ఇంటర్వ్యూ వల్ల నేను తెలుసుకున్న కొత్త విషయం ఏమన్నా ఉంది అంటే అది ఇదే. అండ్ తన పక్కన హన్సిక లాంటి ఒక టీనేజ్ గర్ల్ని హీరోయిన్గా పెట్టి మణిశర్మ మ్యూజిక్తో ఒక స్టైలిష్ యాక్షన్ ఉంటుంది అందులో కూడా. హాంకాంగ్ ఎపిసోడ్స్ కానీ ఇవి కానీ ఊహించినంత విజయం సాధించలేకపోయి ఉండొచ్చు, కానీ బట్ నష్టాలు రాని సినిమా. కొనుక్కున్న బయ్యర్స్ కానీ, తీసిన ప్రొడ్యూసర్ కానీ, చేసిన హీరోకి కానీ గెయిన్ అయిన సినిమా కంత్రి. మరి ఫ్లాప్ ఎందుకు అయిందండి? ఫ్లాప్ అయింది. అదే ఎందుకు ఫ్లాప్ అయింది? ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఫ్లాప్ కి సంబంధం లేదు. అది నా ఫస్ట్ ఫిలిం. నేనేంటి అనేది చెప్పడానికి కంత్రి నా విజిటింగ్ కార్డు కదా తెలుగు ప్రేక్షకులకి. సో కంత్రి తర్వాత చేసింది బిల్లా. అదొక స్టైల్ స్టేట్మెంట్. అక్కడ కూడా అన్ని భాషల్లో అందరికీ తెలిసిన కథ. ప్రభాస్తో తీసాం. ఏ మాట కామాట బిల్లా సినిమాలో ప్రభాస్ అన్న ఉంటాడు, అనుష్క ఆల్సో. కరెక్టే, కానీ ప్రభాస్ అన్న లుక్స్, సూట్ లో కొన్ని షాట్లు పడతాయి. మెయిన్లీ ఆ చిన్న రెస్టారెంట్ లో చనిపోయిన ప్రభాస్ పడేసి మనం నడుచుకుంటూ వస్తాడు, గలలు తీసుకుని ఇళ్ళ పేలుస్తూ ఉంటాడు. బా సూపర్. నాకు రంగా క్యారెక్టర్ బాగా ఇష్టం. ఐ లవ్ దట్ ప్రభాస్. ఛాలెంజ్ ఏంటంటే ఆ తెలిసిన కథని, చూసిన విజువల్స్ ని బాలీవుడ్ సినిమాని మించి తీయాలి, తమిళ బిల్లాని మించి తీయాలి. అట్ ది సేమ్ టైం నేను ఒక సెన్సిబుల్ మార్పులు చేశాను ఆ సినిమాలో. ఆయనకి తమిళ బిల్ల ఆయన నచ్చల. ఏం డార్లింగ్ నాకు పెద్ద ఏం నచ్చలేదు అన్న. ప్రభాస్ వాచింగ్ దిస్ ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. నేనైతే ఈ మార్పులు చేస్తాను అని చెప్తే ఓకే, నచ్చి చేసింది. తెలుగు సినిమా మేకింగ్ కి ఒక ఫేస్ లిఫ్ట్ లాంటిది. కొంచెం ఎక్కువ డ్రెస్అప్ చేసి ఎక్కువ స్టైలిష్గా చేస్తే ఆల్మోస్ట్ ఒక ర్యాంప్ వాక్ లా ఉంటుంది సినిమా అంతా. ఫస్ట్ టైం ఒక పొగడ్తా ర్యాంప్ వాక్. యా, ఆ కంపారిజన్ తీసుకొని చూడండి, సూపర్ సార్. దినేష్ కామెంటెడ్, మెహర్ అన్నాస్ కాన్ఫిడెన్స్ ఇస్, మెహర్ అన్న కాన్ఫిడెన్స్ లో 10% ఉంటే నేను ఎప్పుడో బాగుపడేవాడిని. ఎప్పుడైనా సరే మ్యూజిక్ మ్యూట్ చేసి బిల్లా చూడండి. నా హోల్ ఐడియా అదే. మ్యూజిక్ మ్యూట్ చేసి చూసినా కూడా బాగుంటుంది సినిమా. ఎందుకు చేయాలి అంటే మణిశర్మ సరిగ్గా కొట్టలేదు. శర్మ గారు సూపర్ మ్యూజిక్ ఇస్తారు. అదే కదా. బిల్లా సినిమా 4.5 crores స్టేబుల్ ప్రాఫిట్తో రిలీజ్ చేసి ప్రభాస్ కెరీర్లో దట్ ఈస్ ద హైయెస్ట్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ బిల్లా రిజల్ట్. అలా అయితే ఈయన ఏమంటారంటే, ఇప్పటి వరకు నేను 3 సినిమాలు తీసాను, అందులో 2 ప్రాఫిట్ సినిమాలు, నన్ను ఫ్లాప్ డైరెక్టర్ అంటారేంట్రా? ఇంకా మూడో దాని గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్తారేంటి దాని గురించి? నేను అదే వెయిట్ చేస్తున్నా సార్, ప్లీజ్ సార్. సో బేసికలీ పాయింట్ ఏంటంటే, ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్కి అస్సలు అఫెండ్ అవ్వకుండా, నాకు మెహర్ రమేష్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇష్టమో చెప్పనా, ఎంత ఎలా క్వశ్చన్లు అడిగినా ఆయన అస్సలు అఫెండ్ అవ్వకుండా భలే చెప్తారు ఆన్సర్లు. ఇప్పుడు ఇందులో కూడా సార్ మీ లాస్ట్ 3 ఫిలిమ్స్ మీరు స్టోరీ మీద సరిగ్గా శ్రద్ధ పెట్టరు అనేది. 2 ప్రాఫిటబుల్ సినిమాలు ఇప్పటి వరకు. ఇప్పుడు చూద్దాం మూడో దాని గురించి ఏమంటారు. కమింగ్ టు శక్తి సినిమా ఒక మంచి యాక్షన్ స్టోరీ తీద్దాం నేను అని యాక్షన్ స్టోరీ రెడీ చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ యాక్సిడెంటల్గా అది విన్నారు. ఆ ఫస్ట్ హాఫ్ విని ఎన్టీఆర్
చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ ఆ కథ ఇప్పుడు తీసిన శక్తి కథకి సంబంధం లేదు. కౌశిక్ పోలిశెట్టి శక్తి ఫస్ట్ హాఫ్ ఇస్ అ క్లాసిక్. వచ్చారండి టైగర్స్ చాట్లోకి. ఓరి బాబోయ్, కానీ- ఏంట్రా ఇప్పుడు శక్తిని డిఫెండ్ చేస్తున్నారా? శక్తి సెకండ్ హాఫ్ ఎంత రాడ్డంటే ఫస్ట్ హాఫ్ క్లాసిక్ అనేది మర్చిపోతారు. దాన్ని ఏంటంటే డివోషనల్ ఎలిమెంట్ యాడ్ చేస్తే బాగుంటుందని దత్ గారు ఐడియా. ఆయనకి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం, కథ మార్చుతాం సరదా కాదు, సూపర్ హిట్ అవుతుందేగా ఆయన ఐడియా కూడా. దానికి బడ్జెట్ లిమిట్ లేకుండా తీద్దామన్నారు. ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది. యాక్చువల్లీ వన్ థింగ్ దట్ విల్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ మెహర్ రమేష్ సార్ ఇస్, అంటే అది మెహర్ సార్ ఎంత మంచి నెరేటర్ అంటే ఆయనకి ఇన్ని సినిమాలు పడినాయి అనేది మనం తెలుసుకోవాలి. నరేషన్ బాగుంది, అందుకే ఎన్టీఆర్ అన్న 2 సార్లు బలయ్యాడు. దాని ఫెయిల్యూర్కి నేను కారణం, ఎందుకంటే నాకు నచ్చేగా, నేను ఒప్పుకునే చేశాను. బట్ ఎఫెక్ట్ ఫెయిల్ అవ్వలేదు, స్టోరీ ఫెయిల్ అయింది. దత్ గారు డబ్బులు అన్ని సినిమాలు ఖర్చు పెట్టినట్టే ఖర్చు పెట్టారు, ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆ సినిమా బిఫోర్ రిలీజ్ 46 crores దాని బిజినెస్ వాల్యూ. సో ఫార్ ది బెస్ట్ శాటిలైట్ రైట్స్, సో ఫార్ ది బెస్ట్. ఏమైందంటే కొనుక్కున్న వాళ్ళకి నష్టం వచ్చిన సినిమా శక్తి. నాకు Frank. ఇప్పటి వరకు మెహర్ సార్ లో నచ్చింది ఏంటి అంటే హీ డిడెంట్ డిఫెండ్ ఆల్ హిస్ 3 ఫిలిమ్స్. అంటే ఇప్పుడు 2 సినిమా 3 అంటే కంత్రి గురించి బిల్లా గురించి చెప్పేసి శక్తి నా తప్పు, శక్తి డిఫెండ్ చేసుకుంటే బాగుంది. అది కరెక్టే. సో ఆయన డిఫెండ్ కూడా చేసుకోలేదు. శక్తి ఈజ్ మై గిల్టీ ప్లెజర్ మూవీ అన్నారు ఎవరు వాళ్ళు, ఉసాకి. సంకల్ప్ గోరా కమ్ ఫ్రమ్ యువర్ మెయిన్ అకౌంట్. లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా. కథ ఒకసారి అనుకున్నాక కొంచెం కాస్ట్లీ మిస్టేక్ మార్చకూడదని ఫస్ట్ డిసైడ్ అయ్యాను నేను. కథ మార్చకూడదు ఎవరు చెప్పినా, కథ మార్చకపోయినా పోయింది చూడు. సాడ్ బ్రో. శక్తిలో ఏం లేదో, బిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్నీ ఇందులో ఉంటాయి. అందుకే ఫ్లాప్ అయింది. అది షాడో మూవీ ఎక్కడ దొరకదు, ఎందుకంటే మూవీ పేరే షాడో అంటే. నా సినిమాల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది స్టైల్ 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 గ్రాండియర్ అన్నీ ఉంటాయి. అవి బిల్లాకి 5-6 రెట్లు ఎక్కువ ఉంటాయి ఈ సినిమాలో. అమ్మ బాబోయ్. సార్ ఒక కామెడీ ట్రాక్ ఉంటది ఈ సినిమాలో, వెంకటేష్ కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది, అప్పుడే అంతాక్షరిలా పాటలు పాడుతూ ఉంటారు. ఓకే, అది బట్ ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి. అదే ఎక్స్పెక్ట్ చేయని వెంకటేష్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ట్రాక్. చాలా కాన్ఫిడెంట్ గా సినిమా తీశాను నేను. అండ్ వెంకటేష్ లాంటి స్టార్ తో ఆయన కాన్ఫిడెన్స్ వస్తే తప్ప ఇలాంటి సినిమా చేయరు. ఆయన్ని ఎలా ఒప్పించగలిగారు సార్? అంటే స్క్రిప్ట్ మీద నమ్మకం లేకపోతే స్టోరీ, కథే అన్ని చేస్తుంది, కథే హీరో. అదే ప్రాబ్లం. కథే అన్ని కాన్ఫిడెన్స్ క్రేజీ. కథే అన్ని చేస్తుందని చెప్పి సార్ తీయడం మానేశారు, పోయింది. ఆయన నా హిట్లు ఫ్లాప్లు అవేమి బ్యారియర్గా తీసుకోవాలి. అదే ప్రాబ్లం. ఒకసారి కామెంట్స్ చదువుదాం దీనికి. వాచింగ్ ఇన్ 2026 బ్రో. మీ రేపు సెమ్ ఎగ్జామ్ ఉంది, ఏం ప్రిపేర్ కాలేదు, కాన్ఫిడెన్స్ కోసం ఇంటర్వ్యూ చూస్తున్నా, చించేస్తా రేపు. చిరిగిపోయి ఉంటది. ఇంతకీ ఏమైంది బ్రో? అమ్మా నీ కమెంట్ దెబ్బకి డైలీ చూస్తున్నా ఈ వీడియో. అమ్మో బోలా శంకర్ ఎఫెక్ట్. అమ్మో ఇండియన్ స్పీల్బర్గ్ అంట. జేమ్స్ కెమెరాన్ ఆఫ్ టాలీవుడ్. జీవన్ మెహర్ థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. అసలు ఈ వీడియో చేయాలని ఐడియా ఎందుకు వచ్చింది? అదే మొన్న రీల్ చూసా, మెహర్ అన్నది వాళ్ళ డాటర్ వెడ్డింగ్ లో హిస్ డాన్సింగ్. మెహర్ అన్న సూపర్ చాట్ వేసాడంట. అతని పేరు జీవన్ మెహర్, 40 రూపీస్ వేసిన అతను. ఓకే ఓకే ఓకే, లెట్స్ కంటిన్యూ. వెంకటేష్ గారు ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగానే అందరికి అలవాటు అయిపోయారు. బట్ నాకేంటంటే ఆయనలో శత్రువు, బొబ్బిల్ రాజా, గణేష్ ఇలాంటి ఒక హీట్ ఉంటుంది. ఏ పోస్టర్ చూసినా సేమ్గా ఉంటున్నాయి, అవి మార్చాలి, ఫస్ట్ రూల్స్ మార్చాలి. వెంకటేష్లో ఒక స్టైల్ ఉంటుంది, దాన్ని తీసుకురావాలి. మెహర్ రమేష్ వెంకటేష్ గారి స్టైల్ కూడా మార్చగలిగాడు అనే ఫీలింగ్ రావాలి. ఇంకా చాలా మార్చకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది సార్. ఇంకా చాలా ఫీలింగ్లు వచ్చినాయి. బాగోదా అందులో? ఇంకో ఇదే లుక్. ఇదేనా చదువుతున్నావు? ప్రవీణ్ కుమార్ కమెంటెడ్, యాక్చువల్లీ ఈయనే స్టైలిస్ట్, కానీ ఆడియన్స్ అల్లు అర్జున్ కి ఇచ్చారు ఆ ట్యాగ్ అంట. అసలు విక్టరీ వెంకటేష్ స్టైల్ స్టేట్మెంట్ ఇన్ 90s. పోకిరికి నేను కో రైటింగ్ చేశాను. యాక్చువల్లీ హీ డిడ్ అంట, నాకు చాలా మంది చెప్తుండే. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, అసలు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఐడియా మెహర్ అన్నదే,
దానివల్లే స్టార్టెడ్ లైక్ హీ బికేమ్ డైరెక్టర్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. అసలు జస్ట్ ఇమాజిన్ ఏం మాట్లాడుతున్నారు? సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పోకిరి లో అసలు ఆ సినిమా హిట్ అవడానికి రీజనే కానీ అది ఇవన్నీ జస్ట్ స్పెక్యులేషన్స్ కదా, రెడిట్ స్టోరీ. రమేష్ గారు మీరు చెప్పండి. కోర్స్ ఆయన చెప్పర్రా, ఎందుకంటే వాళ్ళందరూ ఒక రైటింగ్ టీం కాబట్టి. కానీ- నన్ను అడిగితే ఇందులో మెహరన్ ఏం చేశారు అంటే నేనైతే ఒకటే చెప్తా, ఆ హోల్ బాబా బాబా ట్రాక్ అంతా ఆయన రాసుంటారంటే నేను నమ్ముతా. ఆ టైటిల్ మెహరన్ ఇచ్చాడంట పోకిరికి. వావ్, హీ ఈస్ ద రియల్ నోలన్. రౌడీ రాథోడ్ విక్రమార్కుడు, మనం విక్రమార్కుడు రీమేక్ చేసే వరకు అక్షయ్ కుమార్ని మర్చిపోయాం మనం. ఫ్యామిలీ హీరో, కామెడీ హీరో అయిపోయాడు. సో స్టార్ ఇస్ ఎ స్టార్. అలాంటి ఒక స్టార్ని రీడిస్కవర్ చేయటమే షాడో. ఐ లవ్ దిస్ ఇంటర్వ్యూ బికాస్ ఏదైనా ర్యాండమ్ స్టఫ్. అక్షయ్ కుమార్ రౌడీ రాథోడ్ నుంచి షాడోకి ఎలా లాగుతాడు అని అనుకుంటూ వెయిట్ చేస్తున్నా. ఏదైనా స్టార్ ని రీడిస్కవర్ చేయడమే ఏదో అన్నాడు రా, భలే అన్నాడు. అలాంటి ఒక స్టార్ని రీడిస్కవర్ చేయటమే షాడో. బ్రిలియంట్. ఐ లవ్ దిస్ ఇంటర్వ్యూ. నేను వెంకటేష్ గారిని ఎలా చూపించాలనుకున్నాను అలా నేను ప్రజెంట్ చేశాను. సో ఇంక జనాలు దాన్ని చూడటమే. తాప్సీ రోల్ చాలా గ్లామరస్ గా ఉంది సార్ ప్రోమోస్ వీటన్నిటిలో. సో తన రోల్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తారా? తాప్సీ గ్లామర్ డాల్. ఈ సినిమాకి ముందు నేను తాప్సీ సినిమాలు ఏం చూడాల, సాంగ్స్ చూశాను యూట్యూబ్లో. ఈ అమ్మాయిని తీసుకుందాం అనుకున్నప్పుడు బబ్లీగా ఉంటుంది. అదే సార్ ఓకే ఓకే. వెంకటేష్ గారిని యంగ్గా చూపించే ప్రయత్నంలో ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటుందని చెప్పి తాప్సీకి వెళ్ళాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫైడ్. ఆ అమ్మాయితో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డాన్సింగ్ అండ్ లాట్ ఆఫ్ కామెడీ సీన్స్, హీరోతో పాటు ఉండే సీన్స్, వెరీ ఇంపార్టెంట్ రోల్. సినిమా నుంచి బయటకు వచ్చాక తాప్సీ మనకున్న టాప్ స్లాట్ హీరోయిన్స్లో ఒక అమ్మాయిగా అందరూ ఆడియన్స్ మాత్రం ఫీల్ అవుతారు. ముంబై వెళ్ళిపోయింది. టాప్సీ మర్చిపోయి ఉంటారు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన నేను సినిమా చేయలేదు. షాడోకి కోన వెంకట్ గారు, గోపి మోహన్ గారి కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది? నేను చెప్పిన లైన్ నచ్చి కోన వెంకట గారు, గోపి మోహన్ వీల్ వర్క్ ఫర్ దిస్ స్టోరీ అన్నారు. సూపర్ అన్నాను. ఆడియన్స్ అందరూ కలిసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని జనాల టైం కూడా వేస్ట్ చేశారు సక్సెస్ఫుల్. సూపర్. ద కొలాబరేషన్ దట్ నో వన్ ఆస్క్డ్ ఫర్. నా బాధ్యతను వాళ్ళ మీద పెట్టా. దేడ్రా ఒక్క నిమిషం. కదే హీరో, కదే హీరో, కదే హీరో, కదే హీరో. కదా వాళ్ళు రాశారు, ఆ బాధ్యత అంటే వాళ్ళ మీద పెడే. ఆ సినిమాలో సడన్ గా సెకండ్ హాఫ్ లో ఏదో వెళ్తా ఉంటది, యాక్షన్ వస్తా ఉంటది. అవన్నీ కాదు, నేను ఇప్పటివరకు చేయని అన్ని చేయాలి ఈ సినిమాలో. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ప్లే గ్రౌండ్. అమ్మకి ఒకరోజు సడన్ గా గుర్తొచ్చి బోర్ కొడిసింది అన్నీ ఉండి ఈరోజు కొత్త రకంగా ఏదైనా వండుతా అన్నట్టు. అదే డైలాగ్ రైటర్స్ కి, స్టోరీ రైటర్స్ కి వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి చిన్న దుమారం రేపింది. ఏంటి సార్ మీ కామెంట్ ఏంటి దీని మీద? సార్ ఈ సినిమాకి క్రెడిట్ ఎవరు తీసుకోవాలి వద్దు అని గొడవలు అవుతాయి సార్. ఫస్ట్ 3 ఫిల్మ్స్ అంటే తెలుగులో చేసిన 3 ఫిల్మ్స్ మ్యూజికల్ పరంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీ 3 ఫిల్మ్స్ లో మణి శర్మ గారితో ట్రావెల్ అయ్యారు 3 ఫిల్మ్స్. షాడో ఉంటది, పిల్ల మంచి బందోబస్తు గుందే అనో పాట బాగుంటారా. మళ్ళీ గబ్బర్ సింగ్ లేనేసా ఆ సాంగ్ బాగుంటది. నట్టి నట్టి గాల్ 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 గాల్. ఈ ఫిల్మ్ కి తమన్ గారిని తీసుకోవడానికి రీజన్? ఇప్పుడు ఒకటే హీరోతో ఎలా చేయలేమో కంటిన్యూస్ గా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక హీరోనే కదా, మారుద్దాం బాగుంటది ట్రెండ్. ఏం ఎనాలజీ దట్ యు గేవ్. ఎప్పుడు ఉప్మా ఎందుకు తినాలి, ఈ రోజు సేమియా ఉప్మా చేద్దాం. మీన్వేల్ రాజమౌళి, మీన్వేల్ సుకుమార్ ఆల్సో. వెంకటేష్ గారు చూసారా సార్ ఫైనల్ అవుట్పుట్? అండ్ రియాక్షన్ ఏంటి? హ్యూజ్ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి ఆయన నాకు పర్సనల్ గా చెప్పింది. అండ్ ఈజ్ సో హ్యాపీ విత్ ద ఫైనల్ అవుట్పుట్. కామెడీ చెప్పుంటారు. పర్సనల్ అండర్లైన్ చేయండి అక్కడ. కామెడీ నా సినిమాల్లో ఉండేదానికంటే కొంచెం డోస్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ మీన్వేల్ దట్ డోస్ కాదురా బెహరన్న సినిమా ఎలా ఉండిపోతుందంటే నా ఇదివరకు సినిమాల కన్నా బాగుంటుంది, ఇదివరకు సినిమాలో కామెడీ కన్నా బాగుంటుంది, అసలు స్టైలిష్ ఫిల్మ్ మేకర్ నేను దానికన్నా బాగుంటుంది. మీన్వేల్ ఆల్ దోస్ ఫిలిమ్స్. ఫ్యామిలీ నా టైం ఎక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ బొమ్మరి రిజల్ట్ ఏమో ఆ సినిమాలు అన్నిటికంటే పోయింది. నిజమేరా షాడో ఇస్
సో నెక్స్ట్ ఏంటి సార్, మళ్ళీ యాక్షన్ డ్రామానా లేకపోతే ఏమన్నా ప్లాన్ చేశారా? నెక్స్ట్ వకంత వంశీది ఒక స్టోరీ నేను ఆల్రెడీ ఓకే చేసి చాలా రోజులైంది. మన మల్ల విజయప్రసాద్ గారు వైజాగ్ మళ్ళీ ఆయన కమిట్ అయ్యి చేసింది. బాలీవుడ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అది రవితేజతో పవర్ అని చెప్పి, సో నెక్స్ట్ అదొక కాప్ స్టోరీ. రవితేజ గారితో పవర్ అనే సినిమా బాబీ తీశారు కదా. అదే కదా బబ్లు కామెంటెడ్, పవర్ అంటే శక్తి అనుకుంటారా ఇంగ్లీష్ లో చెప్పాడంటే. ప్రజెంట్ తెలియాలి. యాక్చువల్లీ మెహర్ రమేష్ తీయాలి టెంపర్ మూవీని పవర్ అనే టైటిల్ తో రవితేజ తోటి, బట్ అది ఎన్టీఆర్ పూరి కాంబోతో సెట్ అయింది. కథ అనుకున్నప్పుడు ఏమనుకున్నాం అదే తీశాను. మధ్యలో మార్పులు చేర్పులు కూడా ఏం లేవు. చేయాల్సింది. నిజంగా అప్పట్లో చేసేవారు ఫ్రెండ్, నీకు గుర్తుందా? మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సరిగ్గా రాలేదని చూసుకొని రీషూట్ చేశారంట, అది హిట్ అయింది. గీతా మాధురి గారు ఏంటంటే ఆమె జస్ట్ ఆల్బమ్ కోసం తీశారు లేకపోతే ఏమన్నా ఐటమ్ సాంగ్ లాంటిది? ఈ క్యూరియాసిటీ రైజ్ చేయడానికి తీశాను. మార్కెటింగ్ జీనియస్ మెహర్ నోలన్. ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు వాకప్ చేస్తున్నారు సినిమా గురించి అని తెలిసింది, నిజమేనా సార్? Yeah, Remake చేయడానికి నిజమే. ఎవర్రా మీరంతా? ఆయన అడగడం బాగుంది, చెప్పడం బాగుంది. అసలు ఎవర్రా ఏంద్రా రే? ఆ సినిమా తీసుండాల్సిందిరా, చూసేటోళ్ళని రా నిజంగా. అయినా తప్పే లేదురా, అప్పట్లో టైగర్ ష్రాఫ్ ఉంటుంటే నిజంగా తీసేవాడు. నిజమే నిజమే, షాడోకి కిలాడి అని. ఇప్పుడు వరకు బాగిల్ చేస్తున్నాడు కదా, అప్పుడు బాగో థియేటర్ సే దూర్ బాగో. థర్డ్ పార్ట్ ఏంటో తెలుసా? వాపస్ నయ్యావు. అమ్మా, షాడోని హిందీలో ఏమంటారా? యాక్చువల్లీ షాడోని హిందీలో ఫ్లాప్ అంటారు, హిందీలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. కానీ $1 million స్మైల్ ఉంటుంది ఈ మనిషి దగ్గర. క్రేజీ, లైక్ ఐ వాంట్ టు మీట్ హిమ్. ఒక కుదిరితే సార్ ఒక పాడ్కాస్ట్ చేద్దాం. లైక్ అండ్ ఇంకొకటి, అసలు 11 years తర్వాత వై హీ డిడ్ బాలశంకర్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. లైక్ వై? చిరంజీవి గారికి కూడా అర్థం కదా ఆ విషయం, అది వేరే విషయం. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. ఇంకా ఎలాంటి ఏమైనా వీడియోలు సజెస్ట్ చేయండి ఈ వీడియో కామెంట్ కింద, ఈ వీడియో కింద కామెంట్స్ లో చూద్దాం. ఈ సినిమాకి ఇది చేయండి, ఆ సినిమాకి ఇది చేయండి అని చెప్పండి. సో మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్ లాస్ట్ లో, దిస్ ఇస్ నాట్ టు హర్ట్ ఎనీవన్, దిస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మేము అండ్ దాంట్లో కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ గా కూడా ఇక్కడ సినిమా గురించి మాట్లాడాము, అండ్ ఓన్లీ సినిమాల గురించి మాట్లాడతాం, చేసిన వర్క్ గురించి మాట్లాడతాం తప్ప ఇంటెన్షన్ ఈస్ నాట్ టు డిస్రెస్పెక్ట్ ఎనీవన్ ఆర్ ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంతే, వి జస్ట్ స్పోక్ వాట్ వి ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ వైల్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. అంతే, చాలా ఇంగ్లీష్ మాట్లాడాను. సో థ్యాంక్ యూ గైస్, బాయ్. డీడబడో he'll be where you go, you didn't even know his shadow. ఇక్కడ కట్ చేయి.